అందరికీ నమస్తే. క్యాబినెట్లో ఏం జరిగిందనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. ఏ అంశాలు డిస్కస్ చేసిండ్రు. కానీ లోపల ఒక పొలిటికల్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రేపు అసెంబ్లీ సమావేశాలు, దానిలో ఏం బిల్లులు పెట్టాలి, బీసీ బిల్లు పెట్టాలి, ఇక రకరకాల చర్చలు వచ్చినాయి. ఏంది అందాల పోటీలు పెట్టాలి, ప్రపంచ అందాల పోటీలు పెట్టాలి, ఇట్లాంటి చర్చలన్నీ జరిగినాయి. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బట్ పొలిటికల్ డిస్కషన్ జరిగింది. పొలిటికల్ డిస్కషన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ డిస్కషన్ జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయినాం కదా అనే డిస్కషన్ జరిగింది. మనం అది యాక్చువల్గా సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, జీవన్ రెడ్డి ఉన్నారు కదా, జీవన్ రెడ్డి సిట్టింగ్ సీటు ఓడిపోయింది. దాని మీద చర్చ జరిగింది. పక్కనున్న ఏపీలో అధికార పార్టీ గెలిచింది, ఇక్కడ అధికార పార్టీ ఓడిపోయింది. సరే, ఇవన్నీ ఉండని, కానీ సీఎం వర్సెస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది ఒక వివాదం జరిగింది లోపల. దేని గురించి అంటే, సీఎం అన్నీ ఏం చేస్తారంటే ఆయనకు అనుకూలంగా, ఆయన ఏమనుకుంటున్నారంటే బయట ఉన్న వాళ్ళంతా ప్రతిపక్షాలే, బీఆర్ఎస్ ప్రతిపక్షమే, బీజేపీ ప్రతిపక్షమే, ఇక ఎంఐఎం దోస్తు వాళ్ళు అవకాశవాదులు వాళ్ళు, ఓకే. కానీ వీళ్ళంతా ప్రత్యర్థులే అనుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి. అందుకే వివాదం జరిగింది. ఏం జరిగింది అసలు, వివాదం ఏంది, దేనికోసం ఈ వివాదం జరిగింది చెప్తా మీకు. అంతకన్నా ముందు మీరు ఈ వీడియో చూస్తున్న మీకు అందరి కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు మీకు చూసే అవకాశం వస్తుంది. సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. ఇక వార్తలకు పోతే, కొడంగల్ నారాయణపేట్ ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. సీఎం కాగానే రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ తెర మీద తీసుకొచ్చి దానికి 4,700 కోట్ల రూపాయలు కేటాయించిండు. దాని ద్వారా నారాయణపేటకు నీళ్ళు వస్తాయి, కొడంగల్కి నీళ్ళు వస్తాయని. అది జూరాల నుంచే తీసుకోవాలి వాటర్, జూరాల బ్యాక్ సైడ్ వాటరే తీసుకోవాలి, దాన్ని కూడా ఎక్కడి నుంచి ఏం రావు. అయితే దానికి 1000 కోట్లు అంచనా వ్యయం. దేనికోసం? భూసేకరణ ప్లస్ పనులకు, మిగతా ప్రాజెక్టుల మిగతా చిన్న చిన్న పనుల కోసం ఒక 1000 కోట్లు కేటాయిస్తూ 1000 కోట్లు ఇవ్వాలని, 1000 కోట్ల అంచనా వ్యయం వేస్తూ క్యాబినెట్ తీర్మానించాలని కూడా మాట్లాడుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ గొడవ. ఏంటంటే రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులకు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, చిన్న చిన్న పనులు ఉన్నాయి. అట్లాంటి ప్రాజెక్టులు అన్నిటికీ ఈ ఏడాదిలో 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని బడ్జెట్లో పెట్టినారు. ఆయన ఇట్లా అన్నాడట, రేవంత్ రెడ్డి 1000 కోట్ల అంచనా వ్యయం ఉంది, దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదించాలని అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడట, నీటి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ రెండు ఇంపార్టెంట్. నిర్వహణ పర్యవేక్షణ కోసమే గత బడ్జెట్ 450 కోట్లు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా పెట్టలే ఇప్పటి వరకు. ఇంకొక 24 డేస్ అయితే ఆర్థిక సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు కూడా వచ్చేసినాయి, ఆల్రెడీ అయిపోతుంది. అంటే మార్చి 31 వరకు ఉంటుంది ఆర్థిక సంవత్సరం. ఆల్రెడీ మనం 7వ తారీఖు వచ్చేసినాం. ఇంకొక 24 రోజులు అయితే నెలనే, సంవత్సరమే అయిపోతుంది, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. కానీ 480 కోట్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ప్లస్ చాలామంది మినిస్టర్లు ప్లస్ ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అవి చేయించాలని, నిర్వహించాలని, నిర్వహణ కోసం మిగతా పెండింగ్ పనులు పూర్తి చేయాలని అందరూ డిమాండ్ పెడుతున్నారు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు అంత అత్యవసరం ఏముంది దానికి? అసలు చాలా ప్రాజెక్టులకు ఈ నిర్వహణ కోసం, లేకపోతే చిన్న చిన్న పనుల కోసం టోకెన్లు ఇస్తారు గవర్నమెంట్లో. టోకెన్లు ఇస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనీసం బడ్జెట్ కూడా ఇస్తలేదు. ఎక్కువ ఆయకరకు, తక్కువ అంచనాతోన ఎక్కువ ఆయకరకు నిలిచే ప్రాజెక్టులు గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇద్దామంటే అది కూడా కుదరలేదు. అంటే పైసలు లేవు అని చెప్తుండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇయ్యలేదు. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ కొడంగల్ నారాయణపేట అనే ఒక కొత్త ప్రాజెక్టును ఎందుకు ఇంత స్పీడ్గా ఒక 1000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది? ముందు ఎక్కడైతే తక్కువ అంచనాతోన తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ భూమికి మనం నిలవగలమో అట్లాంటి ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని ఆయన కొద్దిగా కోపం చేసుకున్నాడంట. ఉత్తమ్ కుమార్ ఎట్లుంటుంది అంటే, ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటాడు, లేకపోతే చాలా కోపంగా ఉంటాడు, పట్టున అనేసిన ముఖం మీద. ఆయన అదొక ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి ఆయనకు. అవి ఇక గోదావరి బేసిన్లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 184 కోట్లు, మొండికుంట వాగు ప్రాజెక్టు పూర్తికి 163 కోట్లు, చనాక కొరాట సహా లోయర్ పెనుగంగ ప్రాజెక్టుకు 147 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 546 కోట్లు, దేవాదులకు 512 కోట్లు, కృష్ణా బేసిన్లో కోయిల్సాగర్కు 121 కోట్లు, భీమాకు 127 కోట్లు, నెట్టెంపాడుకు 67 కోట్లు, కలకుర్తి ఎత్తిపోతలకు 429 కోట్లు, డిండి ఎత్తిపోతలకు 1,808 కోట్లు, ఎస్ఎల్బీసీ పనుల కోసం 1,679 కోట్లు వ్యయం ఖర్చు పెడతామని ప్రణాళిక రూపొందించారట.
మొత్తం. ఇట్లాంటి ప్రాజెక్టులకు ఇట్లా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి కానీ ఇప్పుడు నారాయణపేట కొడంగల్ అంత అర్జెంటే ఉంది. మీరు ఒక్క డబ్బులు తీసుకుంటే మిగతా ఎమ్మెల్యేలకు ఏం సమాధానం చెప్పాలి, మిగతా మినిస్టర్స్కి ఏం సమాధానం చెప్పాలి, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అందరూ అడుగుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయినట్ట. లాస్ట్కి అది అర్ధాంతరంగానే మిగిలిపోయినట్టుంది. అసలు ఈ నారాయణపేట కొడంగల్ అనేది వైబుల్ ప్రాజెక్ట్ కాదని చాలామంది చెప్తారు. ఎందుకు తెలుసా? అసలు రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ ఎందుకు పట్టుకొచ్చింది తెలుసా? పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే మొత్తం ఈ వీళ్ళు దేనికైతే నీళ్ళు ఇస్తామంటున్నారో వాటి అన్నిటికీ నీళ్ళు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి కూడా జూరాలు బ్యాక్ వాటరే. ఆల్రెడీ కాలువలు దువ్వినరు, ఎక్కడిదక్కడ రిజర్వాయర్స్ పూర్తి అయిపోయినాయి. జస్ట్ దాని పర్మిషన్స్ తీసుకొచ్చుకొని దాని పర్మిషన్ చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్కి పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసిండు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలో రేపో పర్మిషన్స్ మొత్తం క్యాన్సిల్ చేసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం అదొక మనకు అజంతా గుహలు ఉంటాయి కదా ఏపీలో, అట్లా గుహల్లాగా ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ లాగా తప్ప దేనికి వంకిరాదు పర్మిషన్స్ పోతే. వచ్చిన పర్మిషన్స్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆడ సెంట్రల్లో ఆయన అవసరం ఉంది కాబట్టి, టీడీపీ అవసరం ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది అన్నట్లు కనిపిస్తుంది సెంట్రల్లో. ఆయనేమో ఇక్కడ ప్రాజెక్టు మీద పాలమూరు రంగం మీద కంప్లైంట్ చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా స్పందించలే. కానీ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కావాలంటారు, దానికి కూడా పర్మిషన్స్ లేవు ఇప్పటివరకు. సేమ్ దానికి పాలమూరు రంగారెడ్డికి జూరాల బ్యాక్ వాటర్ ఎట్లా తీసుకుంటారు, అసలు దానికి అలాట్మెంట్ ఏమున్నాయి అంటారు కదా, సేమ్ దీని కూడా అట్లాంటి అలాట్మెంటే లేదు. దానికి 1000 కోట్లు కేటాయించారంట. మరి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చేయాలి? చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ కోడంగల్ రోడ్లే బాగలేవు. నాకు తెలుసు కోడంగల్లో రోడ్లు ఇప్పుడు కూడా బాగలేవు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన 15 నెలలు అవుతుంది, 16 నెలలు ఇది కోడంగల్కి ముఖ్యమంత్రి అయ్యి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి. కోడంగల్ రోడ్లు ఎట్లుంటో తెలుసా? చాలా దారుణంగా ఉంటాయి. జస్ట్ బిల్డప్ ఎక్కడైతే కమిషన్లు వస్తావో దానికోసం ఇవన్నీ చేస్తున్నట్టున్నది. రోడ్లు వేయరు. ఒకటి అవుటర్ రింగ్ రోడ్ పెడతామని చెప్పేసి కడా అని ఒకటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నారు. మిగతా సిటీలు చాలా ఉన్నాయి, కోడంగల్ కన్నా మంచి ఉన్నాయి, దానికి లేదు. దానికి ఏ అవుటర్ రింగ్ రోడ్ లేదు. ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి చేత కాదు పాలమూరు రంగారెడ్డి. ఒట్టేముల పంపు మునిగిపోతే 5 నెలలు మోటార్లు నీళ్ళలో ఉన్నాయి, దాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం 1000 కోట్లు అంటే ఎవరికైనా మండుతుంది. ఇప్పుడు మంత్రులు అదే కదా, మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పనులు అంటే డబ్బులు లేవని మొహం మీద ఇట్లా చెప్పేస్తుండ్రు. ఎమ్మెల్యేలు అసలు అడగడమే బంద్ చేసిండ్రు, అడిగి వేస్ట్ వీళ్ళు ఇయ్యరని. వాళ్ళ కాన్స్టిట్యున్సీల రోడ్ల కోసమో మిగతా పనుల కోసమో బంద్ చేసిరట. వినతి పత్రాలు ఇచ్చి వదిలేసారు. వీళ్ళు ఇచ్చేది లేదు అనవసరంగా ఎందుకు ఇవన్నీ ఇవ్వాలని కలవడమే బంద్ చేసారు మినిస్టర్లను. అట్లాంటిది ఇవన్నీ ఉన్నాక 1000 కోట్లు ఇప్పుడు అర్జెంటుగా భూసేకరణ కోసం పెట్టుకోవాలంటే ఎనీవే ఇది ఒక కేవలం నీటిపారుదల ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూ కాదు. ఇదంతా చాలా ఇష్యూ, పెద్ద రప్చర్ నడుస్తుంది. అందుకే నేను చెప్పినా కదా, మినిస్టర్లు 5 మంది మినిస్టర్లు, సీఎం వచ్చిండు, క్యాబినెట్ సమావేశం టైం అవుతుందంటే కూడా రాలే. నాకు తెలిసి ఫస్ట్ ముఖ్యమంత్రి, మంత్రుల కోసం వేచి చూసిన ఫస్ట్ ముఖ్యమంత్రి నాకు తెలిసి. ఇక మెల్లగా అవసరం లేదు, ఈయన రేపో మాపో దిగిపోతాడు, ఈయనకేం వాల్యూ ఇవ్వాలని అనుకుంటారేమో మంత్రులు. ఎప్పుడు ఇవ్వలే అసలు. మంత్రులు ముందే వచ్చి ఆఫీసర్స్తో కూర్చొని మొత్తం ఫైలింగ్ తయారు చేసి ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఇట్లా చాలా ఉంటాయి. ఒక క్యాబినెట్ మీటింగ్ అంటే ముందే నోటిస్తారు, ముందే అందరు టైం ఒక అరగంట అటో ఇటో మొత్తం. ఆఫీసర్స్ అయితే టైం టు టైం టేబుల్ మీద ఉంటారు మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ అంటే. కానీ అరగంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. పొన్నం ప్రభాకరు, సీతక్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ 5 మంది అడ్రస్ లేరు. ఫోన్లు చేస్తున్నాడు సీఎం ఆఫీస్ నుంచి. వాళ్ళకి ఫోన్లు చేస్తే ఒక ఆయనేమో నేను వేరే దగ్గర ఉన్నా, అన్నం తిని రావాలి ఇంటికి పోయి అంటాడంట. ఒక ఆయనేమో ఫోన్ ఎత్తారంట. ఇంకో ఆమెనేమో నేను వద్దామనుకునే లోపే మా ఇంటికి ఎవరో వచ్చి వస్తా అంటదంట. అది క్యాబినెట్ మీటింగా లేకపోతే రచ్చకట్ట మీటింగా? క్యాబినెట్ మీటింగ్ అంటే అన్నీ వదిలేసుకొని ముందే ప్రిపరేషన్ చేసుకొని కూర్చోవాలి. రచ్చకట్ట మీదకి ఇట్లా రావా పెద్ద మనిషి పంచాయతీ దింపాలంటే నువ్వైతే బాగా వస్తాపా అని పంపిస్తారు. చూడు, నువ్వైతే బా నేను వస్తాగా నీ పొలానికి నీళ్ళు పెట్టి వస్తా, గుడ్లకు మ్యాథ్ వేసి వస్తా అంటారు చూడు, ఆ టైపు. క్యాబినెట్ మీటింగ్ వదిలేసి సీఎం వెయిట్ చేసినట్ట. అసలు ఈ సీఎం పదవికే అగౌరవం, ఇది అవమానం. ఒక ముఖ్యమంత్రి మంత్రుల కోసం వెయిట్ చేయడం అనేది ఇంకెందుకు? ఆ క్యాబినెట్ ఎందుకు, ఆ మంత్రి ఎందుకు, అసలు ఆ పదవి ఎందుకు, ఆ సీఎం పదవి ఎందుకు? గంత జరిగినాక ఇంకా ఇప్పుడు చూస్తే గొడవ. ఎనీవే వ్యవహారం ముదురుతుంది. సీఎం వర్సెస్ మినిస్టర్స్. సీఎం
వర్సెస్ ఉత్తమ్ కుమార్ మీద ఇంకొక జెలసీ కూడా ఉంది వీళ్ళకి, రేవంత్ రెడ్డికి ఉంది. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్డే అనుకుంటున్నాడు ఇప్పుడు. అందుకే మొన్న ఢిల్లీ తీసుకుపోయాడు చూసినారు చేతి పట్టుకొని. కానీ ఉత్తమ్ కుమార్ ఏమో ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు. ఆయన ఉప్పు కొట్టగానే లైన్ క్రాస్ కాడు, తిట్టంగానే ఉరికొచ్చి కూడా మాట్లాడాడు. ఓకే రైట్ చూద్దాం అన్నట్టు ఉంటాడు ఆయన, నిండుకుండా లాగుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనదేమో అది కాదు, పగిలినకుండా. అసలు ఇది ప్రాబ్లం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు సూటి పెడుతున్నాడేమో అని చేసి రేవంత్ రెడ్డికి కొంచెం బర్నింగ్ ఉంటుంది ఎప్పుడు ఉత్తమ్ కుమార్ మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సైలెంట్గా ఢిల్లీకి రిపోర్ట్లు పంపించుకుంటా లేదా ఢిల్లీలతో మాట్లాడుకుంటా నెక్స్ట్ రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్డే పోటీ అన్నట్లు నడుస్తుంది గవర్నమెంట్లో. చాలామంది ఉత్తమ్ కుమార్ని కలుస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎనీవే ఈ గొడవ అయితే క్యాబినెట్ మీటింగ్లో జరగడం చర్చనీయాంశంగా మారింది. క్యాబినెట్ మీటింగ్ మినిస్టర్స్ రాకపోవడం, ఒక ఇష్యూ మీద చర్చ జరగడం, దానిలో మంత్రి ఇష్యూలు లేవనెత్తడం, ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా అట్లెట్టవుతుంది అని చెప్పేసి ఎదిరించడం, ఇవంతా కాంగ్రెస్లో తప్ప ఏడ సాధ్యం కాదు. బట్ ఇక్కడ పరిస్థితులు ముదిరిపోయి అట్లా జరుగుతున్నాయి పరిణామాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.